ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎన్నో సంవత్సరాల నుండి ఒక మంచి ఆల్టర్నేటివ్ కాలేజ్ ఏపీకి రావాలని ఎదురు చూస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం కోయంబత్తూరు సేలం ప్రాంతంలో ప్రారంభించబడి ఇప్పుడు విజయవాడకు విస్తరించిన తెలుగువారి సంస్థ విజయవాడ ప్రజల అదృష్టం. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక మంచి అవకాశం ఏంటంటే ఇప్పటికే వందలాది ఐఐటి మెడికల్ సీట్లు సాధించిన ఒక సంస్థ పినాకిల్. ఇది సాయిరామ్ గారు దీన్ని ప్రారంభించారు. ఇది ఫిజీ యొక్క స్ఫూర్తితో నడబడుతుంది. పిల్లలకు స్ట్రెస్ లేని ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్ తోటి జేఈ నీట్ కోచింగ్ అందించేటువంటి సంస్థ. ఇది విజయవాడలో డే స్కాలర్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ 3 క్యాంపస్లతోటి ఈ సంవత్సరం ప్రారంభించబడింది. ఇప్పటికే వందలాది మంది ఈ కాలేజీలో జాయిన్ అయ్యారు. అట్లాంటి కాలేజీలో సీనియర్ ఫ్యాకల్టీ మన మ్యాథ్స్ విద్యాసాగర్ తోటి మాట్లాడదాం. దానిలో 14 సంవత్సరాలు విజయవాడ గుంటూరు ప్రాంతంలోనే ఒక సీనియర్ ఫ్యాకల్టీగా బోధన చేసి వేలాది మంది స్టూడెంట్స్ను మంచి ర్యాంకర్లుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనం విద్యాసాగర్ సార్ తోటి ఈ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యారంగంలో జరిగినటువంటి రిఫార్మ్స్ గురించి మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు మార్క్స్ ఎందుకు ఈ మధ్య కాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనే విషయాన్ని కూడా చర్చిద్దాం. అదేవిధంగా పినాకిల్లో ఇంటర్మీడియట్ సిలబస్ ను, ఇంటర్మీడియట్ మార్క్స్ ను అటు జేఈ నీట్ కోచింగ్ రెండింటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తారనే విషయం గురించి కూడా చాలా లోతుగా చర్చిద్దాం. తప్పకుండా వీడియోని చివరకు చూడండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎన్నో సంవత్సరాల నుండి ఒక మంచి ఆల్టర్నేటివ్ కాలేజ్ ఏపీకి రావాలని ఎదురు చూస్తున్నారు. దురదృష్టవశాత్తు స్వధర్మ ఎడ్యుకేషన్ టీం కూడా విజయవాడ, గుంటూరు, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించింది. ఒక మంచి కాలేజీ కోసం అన్వేషణ సాగించింది. కానీ దురదృష్టవశాత్తు కనీసం ఒక చెప్పుకోదగ్గ కాలేజ్ ఎక్కడ కూడా ఉన్నట్లు మా టీం గమనించలేదు. కానీ ప్రస్తుతము విజయవాడ ప్రజల అదృష్టం. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక మంచి అవకాశం ఏంటంటే ఇప్పటికే వందలాది ఐఐటి మెడికల్ సీట్లు సాధించిన ఒక సంస్థ పినాకిల్. అది ఒక మూస ధోరణిలో టీచ్ చేయకుండా ఒక మంచి ఇన్నోవేషన్ తోటి స్ట్రెస్ లేకుండా పిల్లలను చాలా పీస్ఫుల్గా ఉంచుతూనే అద్భుతమైన రిజల్ట్స్ సాధించింది. దాదాపు 10 సంవత్సరాల క్రితం కోయంబత్తూరు సేలం ప్రాంతంలో ప్రారంభించబడి ఇప్పుడు విజయవాడకు విస్తరించిన తెలుగువారి సంస్థ పినాకిల్. ఇది సాయిరామ్ గారు దీన్ని ప్రారంభించారు. వారు ఫిజీ చెన్నైలో చాలా కాలం పనిచేసిన తర్వాత తన మిత్రులతో కలిసి సేలంలో ఈ సంస్థ ప్రారంభించారు. ఇది ఫిజీ యొక్క స్ఫూర్తితో నడబడుతుంది. పిల్లలకు స్ట్రెస్ లేని ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్ తోటి జేఈ నీట్ కోచింగ్ అందించేటువంటి సంస్థ. ఇది విజయవాడలో డే స్కాలర్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ 3 క్యాంపస్లతోటి ఈ సంవత్సరం ప్రారంభించబడింది. ఇప్పటికే వందలాది మంది ఈ కాలేజీలో జాయిన్ అయ్యారు. అట్లాంటి కాలేజీలో సీనియర్ ఫ్యాకల్టీ మన మ్యాథ్స్ విద్యాసాగర్ తోటి మాట్లాడదాం. సార్కు 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. దానిలో 14 సంవత్సరాలు విజయవాడ గుంటూరు ప్రాంతంలోనే ఒక సీనియర్ ఫ్యాకల్టీగా బోధన చేసి వేలాది మంది స్టూడెంట్స్ను మంచి ర్యాంకర్లుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనం విద్యాసాగర్ సార్ తోటి ఈ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యారంగంలో జరిగినటువంటి రిఫార్మ్స్ గురించి మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు మార్క్స్ ఎందుకు ఈ మధ్య కాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనే విషయాన్ని కూడా చర్చిద్దాం. అదేవిధంగా పినాకిల్లో ఇంటర్మీడియట్ సిలబస్ను, ఇంటర్మీడియట్ మార్క్స్ను అటు జేఈ నీట్ కోచింగ్ రెండింటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తారనే విషయం గురించి కూడా చాలా లోతుగా చర్చిద్దాం. తప్పకుండా వీడియోని చివరకు చూడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. మీకు ఎన్సీఆర్టీ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్తో ప్యారలాల్గా చేశారు. సేమ్ సిబిఎస్ఈ ప్యాటర్న్ వచ్చింది. సిలబస్ కూడా దాంతో ఇంచుమించు సేమ్ చేశారు. టెక్స్ట్ బుక్స్ కూడా ఇంచుమించు అవే అన్నారు. ప్లస్ రకరకాల విషయాలు మేము చూస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఒక్కసారి గత సంవత్సరము ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రంగంలో చోటు చేసుకున్నటువంటి కొత్త మార్పుల గురించి ఏమన్నా బ్రీఫ్ అయ్యగలుగుతారా? తప్పకుండా సార్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఇంతకుముందు గ్రూప్ సబ్జెక్ట్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ 2 పేపర్లుగా ఉండేదండి. 75 విత్ లాట్ ఆఫ్ చాయిస్, బట్ లిమిటెడ్ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. అట్లాగే ఫిజిక్స్ 60 మార్క్స్కి, కెమిస్ట్రీ 60 మార్క్స్కి ఉండేది. ఇప్పుడు బుక్స్ మార్చేసి అంతా ఎన్సీఆర్టీ సిలబస్ అలైన్ చేశారు. సేమ్ అండి. టెక్స్ట్ బుక్స్ కూడా సేమ్ టెక్స్ట్ బుక్స్ సేమ్ టెక్స్ట్ బుక్స్. అంటే ఇంటర్మీడియట్లో
స్టేట్ బోర్డ్ ఏపీలో చదివినా సిబిఎస్ఈ చదివినా డిఫరెన్స్ ఏం లేదు. సిలబస్ పరంగా డిఫరెన్స్ ఏం లేదు, Syllabus పరంగా సర్టిఫికేట్ పరంగా డిఫరెన్స్ తప్ప సిలబస్ పరంగా ఏమి డిఫరెన్స్ సేమ్ సిలబస్. సేమ్ సిలబస్. ఓకే. మ్యాథమెటిక్స్ పేపర్ 2 పేపర్లు 150 మార్క్స్కి ఉండేయండి, 75 ఇప్పుడు సింగిల్ పేపర్ 100 మార్క్స్కి చేశారండి. ఫిజిక్స్ పేపర్ కెమిస్ట్రీ పేపర్ 60 మార్క్స్కి ఉండేది, దాన్ని 85కి పెంచారండి. సో ప్రాక్టికల్ చదివి అది కూడా 100 అంటే అంతేనండి. 85, 170 ప్లస్ 30. సో రకంగా 100 ప్లస్ 100 200 అంటే కదా సార్. అవునవును సార్, అవును, అన్ని 200 అంతే. ఇంగ్లీష్, సాంస్క్రిట్, అంతే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్ని 200 1000 మార్క్స్ 2 ఇయర్స్ ఒకటి. సో ఈ సిలబస్ ప్యాటర్న్లో జరిగిన చేంజెస్ ఏమిటంటే, ఇంతకుముందు ఓన్లీ లిమిటెడ్ కాన్సెప్ట్స్ నుంచి లిమిటెడ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు వైడ్ రేంజ్ టెక్స్ట్ బుక్ మొత్తం చదివితే కానీ వచ్చేట్లు లేవు మార్క్స్. ఇదివరకు పాత పేపర్ 4-5 చదివితే ఫుల్ మార్క్స్ వచ్చే పరిస్థితి. ఇప్పుడు అదృష్టవశాస్తు అదే మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, స్టూడెంట్ ఐపీఈ మాత్రమే చదువుతానని హీ హ్యాస్ టు గో త్రూ ద టెక్స్ట్ బుక్. ఇంతకుముందు లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు, ఇంపార్టెంట్లో ఇంకా ఇంపార్టెంట్, హైపర్ ఇంపార్టెంట్, సూపర్ ఇంపార్టెంట్, ఇట్లా ఉండేదండి మెకానిజము. సో వాడు ఎంత మంచి ఇన్స్టిట్యూట్లోనూ, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లోనూ ఎంత ఫీజు కట్టినా చివరికి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్కే వాడు నాలెడ్జ్ కూడా కాదండి, మెమరీ బేస్డ్ సొల్యూషన్స్ రాసేవాడు. ఓకే. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు పేపర్లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్, అందులో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైపు వితౌట్ చాయిస్. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పేపర్లో క్వశ్చన్ 20 చేయాల్సింది 40 క్వశ్చన్లు చేయాలండి. పేపర్ లెంగ్దీగా ఫీల్ అవుతున్నారు కానీ బట్ దే హ్యావ్ టు గో త్రూ ద ఎంటైర్ సబ్జెక్ట్. దట్ ఈస్ వన్ పాజిటివ్ ఆస్పెక్ట్. ఊరకే మార్కులు వచ్చే పరిస్థితి లేదు, కష్టపడి చదివితే తప్ప. కాబట్టి స్టేట్ బోర్డ్ సిలబస్ ప్రిపేర్ అయిన పిల్లలు కొంతవరకు మెయిన్స్కి సంబంధించిన బేసిక్స్ బాగా నేర్చుకున్నట్టే లెక్క టెక్స్ట్ బుక్ మొత్తం చేస్తే. అది సార్, దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం సిలబస్ సేమ్ అండ్ ప్యాటర్న్ సిబిఎస్ఈ కూడా అంతే కదా సార్, సేమ్ లాగానే సేమ్ సిబిఎస్ఈతో అరేంజ్ చేశారు. అంటే మీరు చెప్తున్న ప్రకారం ఇంటర్మీడియట్ను, అంటే ఇంతకుముందు ఇంటర్మీడియట్కి ఒక రకమైన పద్ధతి, ఏదో చివరిలో కొంచెం జరిగితే సరిపోయేది ఆ పద్ధతి ఉంటే, సో జేఈ ఎంసెట్కు మెయిన్గా చదివేది అట్లాంటి పరిస్థితి ఉంటే, ఇంటర్మీడియట్లో మీకు ఏదో తెలివైన వారికి బాగా మార్కులు వస్తాయని గ్యారంటీ లేదు. మామూలు స్టూడెంట్స్ కూడా బాగా మార్కులు రావచ్చు. జేఈ అండ్ జేఈ నీట్ ఎంసెట్లో వాళ్ళు పడిపోయే వాళ్ళు, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పేపర్కు పెద్ద ఇంటెలిజెన్స్ కానీ, పెద్ద కాన్సెప్చువల్ డెప్త్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కానీ అక్కర్లేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మీరు చెప్తున్న ప్రకారం నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇంటర్మీడియట్ను బాగా మార్కులు తెచ్చుకోవాలనుకున్నా కూడా మీకు డీపర్ నాలెడ్జ్ ఉండాలి, బ్రాడర్ నాలెడ్జ్ ఉండాలి, కాన్సెప్చువల్ థింకింగ్ ఉండాలి, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి, లాజిక్ ఉండాలి. అంటే ఏ సామర్థ్యాలు అయితే జేఈకి ఎంసెట్కు ర్యాంకులు రావడం కోసం అవసరమో ఆ స్థాయిలో కాకపోయినా కూడా ఎంతో కొంత మోతాదులో ఐపీ మార్క్స్ కోసం కూడా అవి అవసరం అనే విధంగా క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఉండొచ్చు అనేది మీరు చెప్తున్న కూడా 100% కరెక్ట్ అండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిందే, స్పీడ్ కూడా కావాల్సింది. ఇదివరకు ఒక చాప్టర్లో 2-3 క్వశ్చన్లు ఉంటే ఆ 3 నుంచి ఒక గ్యారంటీ క్వశ్చన్ వచ్చేది. ఆ 3 సెలెక్ట్ చేస్తే పాత పేపర్లు తీస్తే ఆ క్వశ్చన్ నెంబర్తో సహా చెప్పొచ్చు, ఈ క్వశ్చన్ కింద ఈ 3 క్వశ్చన్ చదువుకుంటే సరిపోద్ది. క్వశ్చన్ పేపర్లో 19th క్వశ్చన్ ఈ 3 క్వశ్చన్ చదువుకుంటే సరిపోద్ది. 20th క్వశ్చన్ ఈ 4 క్వశ్చన్లు చదువుకుంటే సరిపోద్ది. అది పరిస్థితి. నౌ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. దే హ్యావ్ టు అటెంప్ట్ 40 క్వశ్చన్స్ ఇన్ 3 hours. 40 క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, ఓకే, ఆల్ దీస్ టైప్స్. ఇది ఒక 25-30 years బ్యాక్ స్టూడెంట్స్ రాసేవాళ్ళు. 150 మార్క్స్ పేపర్, సింగిల్ పేపర్ ఉండేది. తర్వాత 2 పేపర్స్ చేసిన తర్వాత డైల్యూట్ అయిపోయింది. ఎస్ డైల్యూట్ అయిపోయిందండి సిస్టమ్. ఇప్పుడు మొత్తం చదవాల్సి వస్తుంది. కాబట్టి కొంత టెక్స్ట్ బుక్ వరకు చేసినా వాడు మెయిన్స్కి ఎంసెట్కి కావాల్సిన కొంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు. ఇదివరకు లాస్ట్ జనవరి, ఫిబ్రవరిలో ఇంపార్టెంట్ క్వశ్చన్ల వరకు సమస్య ఎక్కడ వస్తుంటే అండి, ఈవెన్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా జనవరిలో ఫస్ట్ మెయిన్స్ రాసిన తర్వాత ఈ మార్చ్ ఐపీ ఎగ్జామ్ దాకా పొరపాటును కూడా ఆబ్జెక్టివ్ పేపర్ చూడాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఐపీఈ సిలబస్ అవ్వలేదని చెప్పి, దట్టు వాళ్ళు చేసేది ఇంపార్టెంట్, బట్ ప్రజెంటేషన్ ఈజ్ నీడెడ్. దానికోసం ఆబ్జెక్టివ్ పేపర్ చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ముందు నుంచి కనుక చదువుకుంటే ఆ టైంలో ఫస్ట్ మెయిన్స్కి ఐపీ ఎగ్జామ్స్కి మధ్యలో ఎన్సీఆర్టీ సిలబస్లో మార్చడం వల్ల సబ్జెక్ట్కి 5-6 days గ్యాప్ వచ్చిందండి. 5-6 days గ్యాప్లో ముందు నుంచి కనుక ప్రిపేర్ అయితే కొన్ని గ్రాండ్ టెస్ట్లో ప్రాక్టీస్కి రాయొచ్చు, రెగ్యులర్గా ఐపీకి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే ఒక రకంగా హాఫ్ ఎనేబుల్ చేస్తుంది జేఈకి. ఐపీ ఎగ్జామ్ కూడా జేఈకి డిఫరెంట్ కాకుండా దానికి కొంత ఎనేబుల్ చేస్తుంది. అంటే ఒక రకంగా మీకు టెక్స్ట్ బుక్ను, మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ యొక్క బుక్స్ను కరెక్ట్గా నేర్చుకొని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే
ఎంతో కొంత జేఈలో ఎంతో కొంత ఎంసెట్లో మంచి ర్యాంక్ గ్యారంటీ అని చెప్పొచ్చు సార్. మీరు మరీ టాప్ ఎన్ఐటీలో సీట్ రాకపోయినా కూడా సీట్ గెటింగ్ మంచి వాటిలో ఏదో సీట్ గెటింగ్ ర్యాంక్ అయితే వస్తుంది సార్. అయితే ఇక పాయింట్ ఏంటి సార్, ఇప్పుడు కానీ చాలా కాలేజీలు ఎట్లా అలవాటు పడాయి అంటే 30 ఏళ్ళ నుంచి మీరు మొత్తం జేఈ ఎంసెట్ చేసి చెప్పేసి మీకు ఏదో చివరిలో కొన్ని వారాలు మీకు ఐపీ చెప్పేసి దానిలో కూడా మీకు 95, 96 మార్క్స్ చెప్పేసి ఒక ట్రెండ్ అలవాటైంది. సో ఆ సిస్టంలో ఉన్నారు ఇప్పటిదాకా అన్ని కాలేజెస్ కూడా. సో మీరేమో పినాకిలో తమిళనాడు నుంచి వచ్చింది, అది డిఫరెంట్ కైండ్, బహుశా కొంచెం సిమిలర్గా ఉందేమో, నాకు కరెక్ట్ తెలియదు. తమిళనాడు యొక్క ప్యాటర్న్ బహుశా ఏపీకి కొంత సిమిలర్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎన్సీఆర్టీ బుక్స్ కాకపోయినా కూడా కొంత మీకు బోర్డ్ ఎగ్జామ్ చదవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుండొచ్చు, నాకు క్లియర్గా తెలియదు. సో ఇప్పుడు మీరు మారిన ప్యాటర్న్ ప్రకారము మీరు ఇటు జేఈ ఎప్సెట్ను ఇటు బోర్డ్ ఎగ్జామ్స్ను ఈ రెండింటి ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? మీరు కూడా మీకు లాస్ట్ 1 month వైపు చెప్తారా, లేదా స్టార్టింగ్నే ఐపీను మీకు జేఈని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారా? మా ఆలోచన ఏమిటంటేనండి, ఒక 1 week 4 weeks ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో చెప్పిన చాప్టర్స్నే 4 weeks తర్వాత 2-3 days గ్యాప్ ఇచ్చి ఆ 2-3 daysలో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మొత్తం చేపిస్తామండి. ఎన్సీఆర్టీ రెగ్యులర్ బోర్డ్ ఎగ్జామ్కి ఆబ్జెక్టివ్కి డిఫరెన్స్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ పెడతారు, ఫార్ములా వేసి క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ పెడతారు. బట్ ఐపీ ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయాలి. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ స్టూడెంట్స్ మస్ట్ బి మేడ్ అవేర్ హౌ టు ప్రజెంట్ ద సొల్యూషన్. క్లియర్ కట్ రీజనింగ్ ఫార్ములా ఎట్లా వచ్చింది ఏమిటి ఇదంతా డెరైవ్ చేయాలి. దాన్ని ప్రతి 4 weeks ఒకసారి మేము పిల్లలకి ట్రైనింగ్ ఇస్తామండి. లాస్ట్ దాకా కాదు, జనవరి దాకా కాదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే ప్రతి 4 weeks ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్స్ మీద కనుక ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవర్ ప్లాన్ ఈజ్ టు సీ ద స్టూడెంట్స్ టు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ టెక్స్టువల్ క్వశ్చన్స్ మొత్తం చేసిన తర్వాత అట్లా ప్రతి 4 weeksకి ఈ ప్రోగ్రామ్ జరుగుతుందండి. సైమల్టేనియస్గా ఆబ్జెక్టివ్ సిలబస్తో పాటు ఫస్ట్ ఇయర్ సిలబస్తో పాటు ఫస్ట్ ఇయర్ ఐపీ అయిపోతుంది. ఐపీ అయిపోయిన తర్వాత ఇది అలవాటు చేస్తే సెకండ్ ఇయర్లో కూడా చేస్తే సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్ మధ్య వచ్చి 5-6 days గ్యాప్లో మెయిన్స్కి వాళ్ళ ఆబ్జెక్ట్ కూడా కంఫర్టబుల్గా చేయగలుగుతారు, రివైజ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే సమస్య ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ నుంచి చేయకపోవడం వల్ల 4 days గ్యాప్ వచ్చినా సరే మేము ఐపీ చదవలేదన్న ఫీలింగ్లో 4 days వేస్ట్. 4 days కంటిన్యూస్గా చదవరు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళని కొంత ఆబ్జెక్టివ్ చేయించవచ్చు, గ్రాండ్ టెస్టులు పెట్టి వాళ్ళని ఆ టెంపో పోకుండా మెయింటైన్ చేయొచ్చు. అది మా ఆలోచన. ఫస్ట్ నుంచి ఎవ్రీ 4 weeks ఒకసారి టెక్స్ట్ బుక్ చేపిస్తాం, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చేపిస్తాం. సైమల్టేనియస్ సిలబస్ డిస్క్రిప్టివ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ కూడా మీరు పరిచయం చేస్తారు. ఎస్, షూర్. ప్రజెంటేషనే తేడా సార్. ఆ ప్రజెంటేషన్ టెస్ట్ పెట్టి వాళ్ళని వెరిఫై చేస్తారు. ఐపీ టెస్ట్ కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎవ్రీ 4 weeks తర్వాత ఐపీ టెస్ట్ పెడతారు. మీరు కాన్సెప్ట్ మీరు ఆబ్జెక్టివ్ నేర్చుకునే నాలెడ్జ్ ను డిస్క్రిప్టివ్ గా రాసే విధంగా మీరు ఎనేబుల్ చేస్తారు. టెక్స్ట్ బుక్ తోటి కనెక్ట్ లో ఉంచుతారు. షూర్, రెగ్యులర్గా. దానివల్ల కాంప్రహెన్సిబిలిటీ కూడా వస్తుంది. కాంప్రహెన్సిబిలిటీ లేదు. ఒక విషయాన్ని 360 degrees లో బ్రాడర్ గా కాంప్రహెన్సివ్ గా నేర్చుకునే సామర్థ్యం చాలా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మీరు ఏంటంటే టెక్స్ట్ బుక్ చదవడం అనే విషయంలో చాలా రకాల అండర్స్టాండింగ్ పవర్ పెరుగుతుంది. సో అది స్టార్టింగ్ నుంచే మీరు చేస్తారు. సార్ యాక్చువల్లీ సార్ ఇప్పుడు ఈ మధ్య పేరెంట్స్ మైండ్ సెట్ కూడా ఎట్లయిందంటే ఒకప్పుడు ఒక 10 ఏళ్ల కింద మీరు చూస్తే మీకు చాలా ఎక్స్పీరియన్స్, మా వాడికి ఐఐటి ఎన్ఐటి రావాలి, ఏమైనా సరే హాస్టల్ ఎట్లున్నా సరే, హాస్టల్ నీళ్లు రాకపోయినా సరే, పిల్లల్ని హింసించినా సరే, నిద్ర లేకపోయినా సరే, సో ఏదైనా సరే ఐఐటి ఎన్ఐటి వస్తుంది ఒక మోక్షం మనకు. సో దానికోసం ఎంత కష్టమైనా మనం ఓర్చుకోవాలనేటువంటి మైండ్ సెట్లో పేరెంట్స్ ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో యంగ్ పేరెంట్స్ వస్తున్నారు. ఒక రకంగా శ్రీ చైతన్య నారాయణలో చదివిన వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా 10th class అయిపోయిన ఎగ్జాంపుల్ నేను చాలా చూస్తున్నాను. సో ఈ పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎట్లుందంటే మాకు అంత టార్చర్ అక్కర్లేదు, మా వాడికి ఐఐటి వస్తుందో రాదో మాకు తెలుసు, మావాడు ఎన్ఐటీ లెవెల్, మావాడు వెబ్సైట్ లెవెల్, లేకపోతే మావాడు ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ చదువుతారు, మీరు చదువు మంచి చెప్పండి ఎంత వస్తుంది అంత వస్తుంది అనేది అని కొంచెం పేరెంట్ యొక్క మెచ్యూరిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ కంటెక్స్ట్లో ఏంటంటే సార్ ఇప్పుడు ఐఐటి ఎన్ఐటి అంటే లిమిటెడ్ అన్ని ఐఐటి ఎన్ఐటి IIIT అన్ని కలిపినా మేబీ 50,000 సీట్ల కంటే ఎక్కువ బిట్స్ అన్ని కలిపినా కూడా సమూహం మిగతా వాళ్ళకి వెళ్ళాల్సింది. ఈ మధ్య మేము స్వధర్మ ఎడ్యుకేషన్ కూడా ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ రివ్యూస్ చేస్తున్నాం సార్. రివ్యూస్ చేస్తూ మీకు మంచి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేస్తున్నాము, ఆ మంచి యూనివర్సిటీని గైడ్ చేస్తున్నాము, విజిట్ చేస్తున్నాము. సో అట్లా కొన్ని ఇప్పుడు హైదరాబాద్లో కావేరీ యూనివర్సిటీ కానీ, డెహ్రాడూన్ క్వాంటమ్ యూనివర్సిటీ కానీ విజిట్ చేసాము. ఇప్పుడు గణపతి యూనివర్సిటీ గుజరాత్కి వెళ్తున్నాము ఈ వీక్లోనే. సో ఇవి చాలా వాటి ఏం చూస్తున్నట్టు వాళ్ళు పెద్దగా జేఈ వెబ్సైట్ పట్టించుకోవట్లేదు. ఐపీ మార్క్స్ బాగున్నా కూడా మీకు మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు, కొత్త యూనివర్సిటీ వస్తున్నాయి. సో ఈ కంటెక్స్ట్లో ఐపీ మార్క్స్ కూడా మీకు జేఈ వెబ్సైట్లో కాకపోయినా మిగతా యూనివర్సిటీస్లో మంచి తక్కువ ఫీ కోసం రావడం కోసం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ కంటెక్స్ట్లో ఇప్పుడు ఐపీ యొక్క రిలవెన్స్ ఏంటి,
ఐపీ యొక్క మార్క్స్ మంచిగా తెచ్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? మీరు కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజ్ మీద చాలా గైడ్ చేస్తుంటారు, చాలా అదర్ ఆపర్చునిటీస్ మీకు తెలుసు. సో ఐపీకి ఏమన్నా ఇంపార్టెన్స్ గతం కంటే ఏమైనా పెరుగుతుందా ఇప్పుడు? సార్, ఇందాక మీరు అన్నట్టు మన తెలుగు రాష్ట్రాల్లో టెక్స్ట్ బుక్తో సంబంధం లేకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్లు మాత్రమే చేసే మెకానిజం ఉందండి. నాకు అర్థం కాని పెద్ద పజిల్ ఏమిటంటే అడ్వాన్స్డ్ రేంజ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ లాస్ట్ నెల రోజులు ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదవడం కంటే దురదృష్టం లేదు. కరెక్ట్. టెక్స్ట్ బుక్స్ చూడకుండా ఆ కాంప్రహెన్షన్ అనేది అలవాటు అవుతుంది. టెక్స్ట్ బుక్, ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్, ఐపీఈ ఇది చాలా చాలా ఎసెన్షియల్ అండి. మీరు అన్నట్టు ఫీజు కన్సెషన్ ఒక పక్కన పెడితే పిల్లవాడికి ఓన్గా చదివే అలవాటు పెరుగుతుంది. అది ఎసెన్షియల్. ఎందుకంటే పద్దాక మన వాడికి ప్రతి లెవెల్లోనూ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవ్వలేము. ఇంజనీరింగ్లోనూ హైయర్ లెవెల్లో ఇంజనీరింగ్ హీ హ్యాస్ టు కాంప్రహెండ్ ద థింగ్స్. ఉన్న సిచ్యువేషన్ బట్టి వాడు సొల్యూషన్ ఎవాల్వ్ చేసుకోవాలి. లైఫ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాం, ప్రపంచంలో కూడా అండర్స్టాండింగ్. నా ఒపీనియన్ అయితే యాజ్ ఏ సీనియర్ మ్యాథ్స్ టీచర్ నేను ఒక టెక్స్ట్ బుక్ ఇస్తే ప్రీఫేస్ నుంచి చదవమంటానండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ప్రీఫేస్ నుంచి చదవమంటాను. అసలు టెక్స్ట్ బుక్ ఎందుకు చదవాలి, ఎట్లా చదవాలి చెప్తుంది ప్రీఫేస్లో. ప్రీఫేస్లో ఆ కంటెంట్ ఉంటుందండి. ఏ చాప్టర్లో ఏ పాయింట్ ఇచ్చానో ఏది ఎందుకు చదవాలని ఉంటుంది. ప్రీఫేస్ నుంచి చదవాలి. అది పిల్లలకు అలవాటు చేస్తే దే కెన్ డూ ఆన్ దేర్ ఓన్. ఆ వ్యవహారం అలవాటు అవుతుంది. ఎసెన్షియల్ టెక్స్ట్ బుక్. మీరు అన్నట్టు చాలా యూనివర్సిటీలు ఇస్తున్నాయి. వీటితో పాటు ఇంకోటి సమస్య ఏమిటంటేనండి, జూన్లో జరిగే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, మీకు తెలిసే ఉంటుంది. ఐజర్లు, ఐఎస్ఐ కలకటా. నేను ఒక పేరెంట్తో ఐఎస్ఐ కలకటాకి ఒక కుర్రాడికి ఐఎస్ఐ కలకటాలో సీట్ వచ్చి ఎన్ఐటీలో మెకానికల్ వస్తే ఐ వాజ్ లైక్ ఫైటింగ్ విత్ హిమ్. హీ వాజ్ నాట్ యాక్సెప్టింగ్ ఫర్ ఐఎస్ఐ కలకటా. మీకు ఐఎస్ఐ కలకటాలో బీ స్టాట్ ప్లస్ ఎం స్టాట్ ఆర్ఎస్ వాల్యూ తెలుసు. అంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ అవేర్. ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీలో సిఎస్ వచ్చినా కూడా ఐఎస్ఐ కలకత్తా. నేను ఆయనకి మెకానికల్ వస్తేనే నేను వద్దని చెప్పాను. సిఎస్ఐ కదండి, మెకానికల్ వచ్చింది. వద్దండి 150లో ఒకడు పేరు కావాలి ఎన్ఐటీ అనే పేరు. మీరు చెప్పారు కదా ఇందాక. సో ఇప్పుడు నేనైతే పర్సనల్గా ఈ ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా పేరెంట్స్లో పిల్లల్లో ప్రతిసారి అవేర్నెస్ క్రియేట్ చేస్తానండి. ఐఏఎస్ఆర్ ఉన్నాయి, చెన్నై డిస్క్రిప్టివ్ ఉంటాయి అనుకుంటా కదా సార్. ఐఎస్ఐ కలకత్తాలో కూడా ఐఎస్ఐ సెకండ్ పేపర్ డిస్క్రిప్టివ్. మార్నింగ్ పేపర్ 30 క్వశ్చన్స్ ఫర్ 2 hours, ఆఫ్టర్నూన్ పేపర్ 10 క్వశ్చన్స్ ఇస్తాయండి. మాక్సిమం 2-3 చేస్తే చాలు. అదే డిస్క్రిప్టివ్. ఈ ఐపీఎస్ డిస్క్రిప్టివ్ అనేది మీకు అక్కడ పనిచేస్తుంది. సిఎంఐలో దీనిలో పనికి వస్తుంది సార్. అసలు అవేర్నెస్ ఎక్కడ ఉంది? అప్లై చేసేవాళ్ళు చేస్తున్నారు సార్, చాలా మీరు చేస్తున్నారు సార్, మీరు చేస్తున్నారు. అదే కాబట్టి మీతో మాట్లాడారు. ఎవరికి తెలియదు కూడా తెలీదు. సో ఈ ఇన్స్టిట్యూట్స్ గురించి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, ఎన్ఐటి, ఐఐటి అన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంది, వాడు ఓన్లీ మ్యాథమెటిక్స్ విషయంలో ప్యాషనేట్గా ఉంటాడు. చాలా మంది వాడిని ట్రైన్ చేస్తే ఆ రకమే. ఎస్, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్, ఐఎస్సి బెంగళూరు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. ఇప్పుడు ఐజర్లు వచ్చినాయండి, ఇండియన్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఐఎస్సి, మరి నైజర్ ఒకటి, సియూటీ సెంట్రల్ యూనివర్సిటీస్ సియూటీలు ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమంది పిల్లలు ఆర్టిస్ట్ క్యూ ఉన్న వాళ్ళు ఉంటారు, డిజైన్ మీద ఆర్కిటెక్చర్ ఉన్న ఉంటారు. ఎక్స్క్లూజివ్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఆ డిజైన్ కోర్సెస్ మీద యూసీట్ వచ్చింది సార్, కొత్త గవర్నమెంట్. అవును. వీటన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఈ మోస పద్ధతులు వెళ్ళేదానికంటే క్రియేటివ్గా వెళ్తారని మా ఉద్దేశం సార్. అంటే తెలుగు వారికి ఒక అలవాటు ఉంది కదా సార్, ఒకళ్ళు ఏ దారిలో వెళ్తే అందరూ అదే దారిలో పెట్టడం అనేది ముందు నుంచే. అవునవునవును. ఆ మోస ధోరణి మారిస్తే చాలామంది పిల్లలు, మనం అంటాం కదా మట్టిలో మాణిక్యాలని చెప్పి, ఆ ప్యాషన్ ఉన్న పిల్లలు వాటి వైపు వెళ్తే ఇట్ విల్ బి ఫెచింగ్ ఫర్ ద నేషన్. అటువైపు వెళ్ళడం కోసం మీరు ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేట్ చేయడము, డిస్క్రిప్టివిటీ పెంచుకోవడము, సో అట్లాంటి పని చేస్తుంది. ఇప్పుడు మీ పినాకిల్ డెఫినెట్గా ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ కానీ డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తుంది. రేపు ఐఐటి, ఎన్ఐటి కాదు, అంతకంటే ప్రీమియం అయినటువంటి ఐఎస్ఐ, సిఎంఐ ఇట్లాంటి అన్ని కూడా, సియూటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ. ఈ మధ్య మీరు గమనించి ఉండొచ్చు, ఎన్ఐటి వరంగల్, ఐఐటి ఖరగ్పూర్లో మీకు ఎన్సీఈటీ అనే ఒక కొత్త ఎగ్జామ్ వచ్చింది. బీఈడి ఇంటిగ్రేటెడ్ ఐటీఈపీ అని కోర్స్ అంటున్నారు. ఎన్సీఈటీ ఎగ్జామ్, ఎన్ఐటి క్యాలికట్, కొన్ని ఎన్ఐటి చాలా ఉన్నాయి. 30 సంస్థలు ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్, 4 year బీటెక్ లాగా, 4 year ఇంటిగ్రేటెడ్ బిఎడ్. ఓన్లీ మ్యాథమెటిక్స్ కాదు, బయాలజీ, సోషల్ సైన్స్ ఉంది. ఇంతకు ముందు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక 4-5 మైసూర్, భువనేశ్వర్, ఇక్కడ నెల్లూరు కూడా ఇచ్చినట్టున్నారు సార్. ఇప్పుడు లేదు. ఆర్ఐ మైసూరు, భువనేశ్వర్, ఇంకా వేరే 2 ఉన్నాయి. సో అట్లాంటి వాటికి కూడా ప్రిపేర్ కావచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. అంటే మనం ఎంతసేపు కంప్యూటర్ సైన్స్, ఐఐటి, ఎన్ఐటి అనే పరిధి దాటి మనం ఆలోచిస్తే చాలా రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, పిల్లలకి చాలా అవకాశాలు వస్తాయి, అవకాశాలు ఉన్నాయి.
ఆ అవకాశాల్లో పెద్దగా డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు. ఎస్ ఎస్ ఇక్కడ డిమాండ్ ఎక్కువైపోయింది, సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తక్కువైపోయింది మన కంప్యూటర్ సైన్స్లో. ఇంకో విషయం సార్, ఈ ఫస్ట్లో జేఈ మెయిన్స్ ఫస్ట్ ఫేజ్ రాసినప్పుడు పిల్లలు కొద్దిగా ప్రెషర్ ఫీల్ అవుతారు. కొన్ని ఎగ్జామ్స్ రాస్తే జూన్లో రాసే ఐజర్లు కానీ వీటన్నిటికీ పిల్లలు ఎక్విప్ అవుతారు. దే కెన్ డూ వెల్. కాబట్టి వాళ్ళకి ముందు ఎక్స్పోజర్ ఇవ్వాలి మనం ఫస్ట్ నుంచి. కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది సార్, ఎక్స్పోజర్ ఉంది. తక్కువ ఉంది కాబట్టి ముందు నుంచి ఎక్స్పోజర్ ఇస్తే జూన్ దాకా వాళ్ళ ప్రిపరేషన్ అదే టెంపో మెయింటైన్ చేయడానికి సిద్ధం చేస్తే వాళ్ళని దే కెన్ ఎక్సెల్ వెల్ ఇన్ దోస్ ఎగ్జామ్స్. దిల్ గెట్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బెస్ట్. అంటే మీరు ఇప్పుడు దీనికి కూడా కొంత కెరీర్ గైడ్ చేస్తారు. ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకు కూడా మీరు ఎక్కడెక్కడ ప్రిపేర్ కావాలి, ఏ ఎగ్జామ్స్ రాయాలి, మీరు పిల్లలతో గైడ్ చేసి పర్సనల్గా కూడా ఒక మంచి డెస్టినేషన్ వెళ్ళే విధంగా మీరు సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతమైనటువంటి సంస్థ విజయవాడకి వచ్చింది. సో మీలాంటి ఎక్స్పర్ట్, చాలా సీనియర్ మోస్ట్, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళ మార్గదర్శకత్వంలో పిల్లలు చాలా మంచి ప్రయోజనం పొందుతారు. కాబట్టి మిత్రులారు అందరూ కూడా పినాకిల్ని పరిశీలించండి. మేము అనేక సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఒకే ఒక్క ఇన్స్టిట్యూషన్ కొత్త దాన్ని ఈసారి ఏపీలో రిఫర్ చేస్తున్నాం, అది పినాకిల్. కాబట్టి గుర్తు తీసుకోండి, స్వధర్మ ఎడ్యుకేషన్ ఎస్బీఆర్ టాక్స్ ఒక ఇన్స్టిట్యూషన్ రికమెండ్ చేసిందంటే అది ఎంతో రీసెర్చ్ చేసి కానీ రికమెండ్ చేయదు. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా మీరు ఎంపిక చేసుకున్న కాలేజీలు విజిట్ చేస్తూ దాంతోపాటు తప్పనిసరిగా పినాకిల్ విజిట్ చేయండి. దాని గురించి తెలుసుకోండి. అప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.